ప్లంబర్స్ తమ సేవా స్ఫూర్తిని చాటుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్లంబర్స్ డే సందర్భంగా కాకినాడ మదర్స్ ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రతాప్ నగర్ లోని జనావళి వృద్ధులాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పేరాజుపేటలో ఉన్న మదర్స్ ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ప్లంబర్స్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది ప్రతాప్ నగర్ లో జనావళి అనాథాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేయాలని అసోసియేషన్ సభ్యులు సూచించడంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. వృద్ధులు నిరాధారులకు చేతనైనంత సహాయం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. చిన్నపాటి శ్రమతో జీవనం సాగించే ప్లంబర్స్ అయినప్పటికీ సమాజానికి తిరిగి సేవ చేయాలనే తపన తమలో ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. అనాథాశ్రమంలోని వృద్ధులు పండ్లు అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. తమను గుర్తించి సహాయం చేసిన ప్లంబర్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్లంబర్స్ వంటి శ్రమజీవులు తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ సేవా స్ఫూర్తిని చాటుకోవడం అభినందనీయమన్నారు. సమాజంలో నిరాధారులు వృద్ధులకు తోడ్పాటు అందించే ఇటువంటి కార్యక్రమాలు ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో మదర్స్ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరసాల సతీష్, ఉపాధ్యక్షుడు దేవాడ దుర్గాప్రసాద్ రెడ్డి, కార్యదర్శి పి శ్రీనివాస్, ఖజాంచి ఎం సురేష్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణరావు, మాజీ ఉపాధ్యక్షుడు శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే సభ్యులు కిలిమి రాజారెడ్డి, ఎర్రారెడ్డి, శ్యాంబాబు, శ్రీనివాస్, సత్యబాబు, డి వీరబాబు, కంపా ఎర్రయ్య, రెడ్డి, చిన్ని తదితరులు భాగస్వామ్యమయ్యారు. సందర్భంగా మరి ప్లంబర్ సోదరులం అందరం కలిసి మన మదర్ ప్లంబర్ అసోసియేషన్ నుంచి ఏదైనా సహాయము ఏదైనా చేయాలనే ఆలోచన కలిగి మరి ఇక్కడ వృద్ధాశ్రయాన్ని మరి దర్శించడం జరిగింది. మరి అక్కడ వైస్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారు, మరి మాజీ వైస్ ప్రెసిడెంట్ గారు, నేను కూడా మాజీ ప్రెసిడెంట్గా మరి మేమందరం నాతో పాటు సెక్రటరీలు అందరూ కూడా కలిసి వచ్చి మరి మెంబర్స్ కూడా కలిసి వచ్చి వారికి కొద్దిపాటుగా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. మరి వారిని చూసిన తర్వాత మాకు చాలా బాధాకరం అనిపించింది. ఇది మేము ప్రతిసారి చేస్తే బాగుంటుందని కూడా అనిపించింది. ఈసారి లాస్ట్ టైం అయితే ప్లంబర్స్ డేని పురస్కరించుకొని భోజనాలు పెట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం అయితే మరి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ కూడా మనసును పెట్టుకోవాలి. మనం ఏదైతే పని నేర్చుకొని ఏ పని మీద అయితే మనం బ్రతుకుతున్నామో ఆ పనిని పురస్కరించుకునే ఒక రోజు ప్లంబర్స్ డే. ఆ శుభ సందర్భంలో మరి వీళ్ళకి సహాయం చేయడం జరిగింది. అందుకని ప్లంబర్ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే యూనియన్ విషయం అనేది ఉండటం వల్ల ఇలాగ నలుగురికి 4 మంచి పనులు చేయడానికి అవుతుంది. వారితో పాటు యూనియన్లో ఉన్న సభ్యులు కూడా మనం మేలు పొందేవారుగా ఉంటాము. ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏం జరిగినా మరి ఐక్యత కలిగి ఉండడం వల్ల మన అందరికీ కూడా మేలు ఉపకారం జరుగుతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. చక్కగా మరి కార్యక్రమం జరిగింది. దాన్ని జరగడానికి ముఖ్యంగా దుర్గాప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ గారు, రెడ్డి గారు, మరి రాజారెడ్డి గారు, మరి వీళ్ళందరూ కూడా సోమబాబు కూడా ఉన్నాడు. మొత్తం అందరూ వీరబాబు గారు, సురేష్ గారు వీళ్ళందరూ కలిసి వచ్చి మరి చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా ఇది మేము 10 మంది చేసింది కాదు, మన మదర్ ప్లంబర్ అసోసియేషన్ అంతా కలిపి చేసిందని మీరు గుర్తించాలి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు.